పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, 50 డివిజన్లలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా మారిందని ఆరోపించారు. పేద ప్రజల కోసం లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన డెడ్ బాడీ ఫ్రీజర్స్తో పాటు సర్వీస్ అయిపోయిన పనిచేయని వాహనాలకు హారతిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రజా అవసరాలు తీర్చవలసిన పాలక వర్గం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి నిరుపయోగంగా ఉన్న ఫ్రీజర్స్ను ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. అన్నింటిని కూడా కొన్ని ట్రాక్టర్లు, కొన్ని ట్రాలీలు సర్వీస్ అయిపోయినాయి, కొన్ని చెడిపోయినాయి, కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్న తరుణంలో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న తరుణంలో వాళ్ళకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉంటే నడుము నొప్పి కానీ, కొంతమందికి గాయాలై సరైనటువంటి సౌకర్యాలు లేక కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి, ఈడీఎంఏ గారికి, ఏసీఎల్బీ గారికి, కమిషనర్ గారికి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఆర్టీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించి కొన్ని నూతన ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు కూడా రావడం జరిగింది. ఇవి వచ్చి గౌరవ శాసనసభ్యులు, అధికారులు కలిసి గత నెల కింద ఓపెన్ చేసి ప్రారంభించాలని చెప్పినప్పటికీ కూడా దుమ్ము, ధూళి, వానకు, ఎండకు, చలికి ఇవి ఇట్లనే పోతూ ఉన్నాయి తప్ప అటు డ్రైవర్లేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకేమైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమి అని వాళ్ళు జంకుతూ ఉంటే ఈ సీమ కుట్టినట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఇవి అలంకారప్రాయమని పూజలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రజలకు అటు ఫ్రీజర్లు కానీ, ఇటు వాహనాలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ విభాగం కార్మికులు 460 మందికి పైగా చెత్త చెదారంలో, మురికి కాలువలో మురుగు తీసుకుంటా ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి చెప్పులు కానీ, బెల్లం కానీ, బట్టలు కానీ, చీపురు కట్టలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సి ఉండే. కనీసం చీపురు కట్టలు కూడా కొనియలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ ఉంది. ఈరోజు ఉదయం కొంతమంది గుడుంబా లాంటి తయారు చేసే కొంత దుష్ట శక్తులకు ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక ట్రాలెడు బెల్లాన్ని పంపించడం జరిగింది. ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాలీలో కూడా బెల్లం బ్యాగులను వేసి పెడతా ఉన్నారు. వీటన్నింటిపైన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది, జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అన్ని రకాల పన్నులు పాలక వర్గానికి చెల్లిస్తే ప్రజలకు మాత్రం ఏమీ ఉపయోగపడని నగరపాలక సంస్థ ఉన్నా ఒకటే, అధికారులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల